వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అసలు వీళ్ళు ఎన్ని లూటీలు చేశారో, ఎన్ని దొంగతనాలు చేశారో, చివరిగా ప్రపంచం మొత్తం కూడా పూజించేటువంటి వెంకటేశ్వర స్వామి ఉండిని కూడా దోచేశారంటే దానికన్నా ఇంకొకటి బాధాకర విషయం భూలోకంలో ఉండదు. ఇంకా ఈరోజు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పరకామణలో దొంగతనం చేసి ఆ వీడియోస్ని కూడా పూర్తిగా డిలీట్ చేసేసి సీసీటీవీకి ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా ఆ వీడియోస్ ఎప్పుడు ఫ్యూచర్లో రావుందని అవన్నీ డిలీట్ చేయడం జరిగింది. అంటే అంత హై ఇన్ఫ్లుయెన్స్ వాడడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అతని పాత్ర లేకుండా ఉంటే అంత పెద్ద క్రైమ్ టెక్నికల్గా జరిగేటువంటి ఇష్యూ అయితే 100% లేదు. సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, అంత సీసీ కెమెరా ఫుటేజ్ని అసలు డిలీట్ చేయాలంటే ఎంత పెద్ద అధికారం ఉండాలా. అప్పుడున్నటువంటి అధికారులు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని కనీసం వాళ్ళపైన సస్పెండ్ చేయకుండా సింపుల్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అంత పెద్ద చేసినట్టు దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత పెద్ద పెద్ద తలకాయలు దాంట్లో ఉన్నాయి. ఇంకొకటి, ఈరోజు మీరు ఇవన్నీ కూడా ఈ రవికుమార్ అనే ఆస్తిని కూడా తీసుకెళ్ళేసి చెన్నైలో పోయి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, తిరుపతిలో చేయకుండా. అక్కడ చేసి అక్కడ ఎంత పెద్ద మంది ఇన్వాల్వ్ అయ్యేసి వాళ్ళందరూ ఎంతమంది ఓటాలు పంచుకున్నా కూడా మనం దీంట్లో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ రోజు విజిలెన్స్ నివేదిక టీటీడీ వాళ్ళు ఇచ్చారు. ఈ రోజు ఎంత పెద్ద దొంగతనం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్పుడున్నట్టు ఆఫీసర్లు ఎప్పుడైనా భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు కొన్ని వస్తువులు మర్చిపోతారు, ఫోన్లు కావచ్చు లేకపోతే ఏదైనా చిన్న వస్తువులు మర్చిపోయినప్పుడు అవి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఒక 90 రోజుల టైంలో వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ చెప్పకపోతే అవి తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అవి ఈవెన్ పరిస్థితుల్లో అవన్నీ భగవంతుడు ఉండికి చేరాల. అవి కూడా ఒక కనీసం రిజిస్టర్ మెయింటైన్ చేయకుండా ఎప్పుడు ఏ టైం ఎవరు మర్చిపోయినా కూడా లేకుండా అవన్నీ ఏది కూడా ఒకటి మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయకుండా భగవంతుడికి అవన్నీ కూడా పంచుకోవడం జరిగిపోయింది. ఎవరెవరు ఇష్టాచారం వాళ్ళు పంచుకునేసి భగవంతుని డబ్బుల్ని ఏది కూడా వదలకుండా మొత్తం లూటీ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు లూటీ చేయడం జరిగింది. సుమారు ఒక రోజుకి 10 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక మనిషి దొంగతనం చేశాడంటే అతను ఎన్నిసార్లు దొంగతనం చేసింటాడు. అతను ఒకడే కాబట్టి ఇంకెంతమంది దాంట్లో దొంగతనం చేసినా మీరు అందరూ చూడొచ్చు. మాజీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, మాజీ ఈఓ ధర్మారెడ్డి గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అంత పెద్ద వాళ్ళు హస్తం లేకపోతే ఎంప్లాయీస్ ఎవరు అంత ధైర్యంగా చేసేటువంటి పరిస్థితి కాదు. సో కాబట్టి వాళ్ళందరూ పాత్ర ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా అటువంటి జరిగేటువంటి ప్రసక్తే లేదు. కానీ భగవంతుడు మాత్రం రాబోయే రోజుల్లో ఎవరిని వదిలిపెట్టాడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.